నమస్కారం. శివాయ నమః. ఈరోజు మన 90114 ఛానల్లో కాలం కంటే బలమైనది, మృత్యువు కంటే గొప్పది, ఆ పరమశివుని భక్తి అని నిరూపించిన ఒక అద్భుతమైన కథను తెలుసుకోబోతున్నాం. ఈ కథ విన్న తర్వాత శివునిపై మీకున్న భక్తి 1000 రెట్లు పెరుగుతుంది. ఇది కేవలం కథ కాదు, ఒక నమ్మకం. కాబట్టి ఈ కథను చివరి వరకు అస్సలు మిస్ కాకుండా వినండి. చాలా ఏళ్ల క్రితం మృకండు అనే గొప్ప మహర్షి ఉండేవారు. ఆయనకు ఆయన భార్య మరుద్వతికి పిల్లలు లేరు. వారు పిల్లల కోసం ఆ పరమశివుని గురించి ఘోరమైన తపస్సు చేశారు. వారి తపస్సుకు మెచ్చిన బోళాశంకరుడు ప్రత్యక్షమై వారికో ఒక విచిత్రమైన వరాన్ని ఇచ్చారు. మునివర్య, మీకు చదువు సంస్కారం లేని 100 ఏళ్లు బతికే కుమారుడు కావాలా, లేదా పరమ తెలివైనవాడు గొప్ప శివభక్తుడు కానీ కేవలం 16 ఏళ్లు మాత్రమే బతికే కుమారుడు కావాలా? మీరే తేల్చుకోండి అని అడిగారు. ఆ మహర్షి దంపతులు ఎంతో ఆలోచించి, జ్ఞానం లేనివాడు 100 ఏళ్లు బతికినా ఎందుకు, మాకు జ్ఞానవంతుడైన కొడుకే కావాలి అని కోరుకున్నారు. అలా జన్మించినవాడే మార్కండేయుడు. మార్కండేయుడు చిన్నతనం నుండే అద్భుతమైన తెలివితేటలు, పరమ శివభక్తిని అలవర్చుకున్నాడు. కాలం వేగంగా గడిచిపోయింది. మార్కండేయుడికి 16 ఏళ్లు నిండటానికి ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి. ఇంట్లో అందరి ముఖాల్లోనూ భయం మొదలైంది. ఒకరోజు తల్లిదండ్రులు అసలు విషయం మార్కండేయుడికి చెప్పారు. కానీ మార్కండేయుడు అస్సలు భయపడలేదు. అమ్మా నాన్న, నా ప్రాణం ఆ పరమశివుడు ఇచ్చిన ప్రసాదం, ఆయనే నన్ను కాపాడుకుంటాడు అని ధైర్యం చెప్పి సముద్ర తీరానికి వెళ్ళి అక్కడ ఇసుకతో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి మహామృత్యుంజయ మంత్రం జపిస్తూ తపస్సు మొదలుపెట్టాడు. 16 ఏళ్లు నిండే ఆ భయంకరమైన రోజు రానే వచ్చింది. మార్కండేయుని ప్రాణాలు తీయడానికి యమధర్మరాజు తన దూతలను పంపాడు. కాని అక్కడ శివలింగం చుట్టూ ఉన్న దేదీప్యమానమైన కాంతిని చూసి యమదూతలు భయంతో వెనక్కి తిరిగిపోయారు. చివరికి సాక్షాత్తు యమధర్మరాజు తన మహిషం దున్నపోతు మీద చేతిలో కాలపాశం, యమపాశం పట్టుకుని అక్కడికి వచ్చాడు. ఆ గంభీరమైన రూపం చూస్తే ఎవరికైనా గుండె ఆగిపోతుంది. మార్కండేయ, నీ భూలోకవాసం ముగిసింది, నాతో రావాల్సిందే అని యముడు గర్జించాడు. కాని మార్కండేయుడు భయపడకుండా శివలింగాన్ని 2 చేతులతో గట్టిగా కౌగిలించుకుని మంత్రాన్ని జపిస్తూనే ఉన్నాడు. యముడు కోపంతో తన యమపాశాన్ని మార్కండేయుని పైకి విసిరాడు. ఆ పాశం మార్కండేయునితో పాటు అతను కౌగిలించుకున్న శివలింగాన్ని కూడా చుట్టేసింది. అంతే, మరుక్షణమే ఆ శివలింగం నుండి పెలపెలమనే శబ్దంతో, అనంతమైన కాంతితో సాక్షాత్తు ఆ కాలకాలాంతకుడు పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. తన భక్తుణ్ణి చుట్టేసిన యమపాశాన్ని చూసి శివుని కళ్ళు ఎర్రబడ్డాయి. నా భక్తునిపైకే యమపాశం విసురుతావా అని శూలంతో యమధర్మరాజు రొమ్ముపై బలంగా తన్నాడు. ఆ దెబ్బకు యమధర్మరాజు కింద పడిపోయాడు. లోకాలన్నీ స్తంభించిపోయాయి. దేవతలంతా భయంతో వణికిపోయాడు. చివరికి యముడు తన తప్పు తెలుసుకుని శివుని క్షమాపణ కోరాడు. పరమశివుడు శాంతించి మార్కండేయుని వైపు తిరిగి, వత్సా, నీ నిశ్చలమైన భక్తికి మెచ్చాను. ఇకపై నీకు చిరంజీవి, మృత్యువు లేనివాడు అని పేరు. నీవు ఎప్పటికీ 16 ఏళ్ల బాలుడిగానే ఉండిపోతావు అని వరమిచ్చారు. అలా ఆ పరమశివుని భక్తితో మార్కండేయుడు మృత్యువునే గెలిచి చిరంజీవిగా మిగిలిపోయాడు. చూశారు కదా, శివునిపై నిశ్చలమైన భక్తి ఉంటే మృత్యువు కూడా మనల్ని ఏమీ చేయలేదు. ఈ కథ విన్న తర్వాత మీకు ఏమనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మన D90114 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.